ఆకాశవాణి స్పాట్ న్యూస్. మానవత్వాన్ని మించిన మతం లేదు, పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు. సత్యమేవ జయతే. आरटीसी जेएसी బస్సుల ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సుల ఆర్టీసీ అఖిల ఒప్పందాలు అయ్యార్ బిఆర్సీ సిద్ధం 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 ఏడు ధర్నా ఏడు ధర్నా ఏడు ధర్నా ఏడు ధర్నా సిద్ధం 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 వద్ద లాలే ఆర్టీసీ చేసి జిందాబాద్ 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 బస్సుల ఆర్టీసీ బస్సుల ఆర్టీసీ जिंदाबाद 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 जयसी जिंदाबाद 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 जयसी जिंदाबाद 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 जयसी जिंदाबाद जिंदाबाद जयसी जिंदाबाद जयसी जिंदाबाद जयसी जिंदाबाद जयसी जिंदाबाद 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 जयसी जिंदाबाद. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఉద్యోగ సంఘ ప్రతినిధి జిఎస్ నారాయణ. నేడు ఉద్యోగ సంఘాలన్నీ ఐక్యవేదికగా రావడానికి గల ప్రధాన కారణం విద్యుత్ బస్సులు అనేది రావడాన్ని మేము ఉద్యోగ సంఘాలుగా స్వాగతిస్తున్నాం. దానికి మేమైతే వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వ ఆధీనంలో ఆర్టీసీ ఉండాలి, ఆర్టీసీ ఆధీనంలో విద్యుత్ బస్సులు ఉండాలి. ఇదే మా విధానం. విద్యుత్ బస్సులు ఆర్టీసీ ఆధీనంలో ఉండినప్పుడు ఉద్యోగ అవకాశాలు ప్రజలకి, మరి ఉపాధి కోల్పోయే వ్యక్తులకి, ఆన్ కాల్ డ్రైవర్స్కి, ఆన్ కాల్ కండక్టర్లకి కూడా ఉపాధి అవుతుంది. ప్రధాన కారణం విద్యుత్ బస్సులను మేము స్వాగతిస్తూనే ఆ బస్సులు కొనుగోలు అనేది ఏపీఎస్ఆర్టీసీఏ కొనుగోలు చేయాలి. ఆ సబ్సిడీ అనేది సంస్థే మరి ఆహ్వానించేటట్టు ఉండాలి అని చెప్పేసి ప్రధానంగా కోరుతున్నాం. మరి తద్వారా ఒక బస్సుకి 5.8 రేషియోలో సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. ఒక ఇద్దరు కండక్టర్లు, ఇద్దరు డ్రైవర్లు, మరి అలాగే 1.8 మెకానిక్స్, 1% సూపర్వైజర్లు. మరి ఒక బస్సుకి 6 సిబ్బంది తగ్గిపోతూ ఉంటే సంస్థలో మరి ప్రజలకి ఎప్పుడు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కలుగుతుంది. మరి ప్రధాన కారణం ఈ విద్యుత్ బస్సులు నిర్వహణ అని చెప్పేసి పెద్ద పెద్ద కంపెనీలకి మరి విలువైన స్థలాలని 12 నగరాల్లో ఇప్పటికే కూడా స్థలాలను అప్పగించే ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా 3 ప్రధాన పట్టాల్లో మన నెల్లూరు, విజయవాడ, విజయరామపురంలో 3 డిపోల్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. మరి రాను ఈ వ్యవస్థను ఇలాగే వదిలేస్తే మరి ఫ్యూచర్లో ఆర్టీసీ అనే మనుగడకే దెబ్బ. కాబట్టి మరి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఐక్యవేదిక అయ్యి ప్రధానమైన అంశంగా మరి దీన్ని తీసుకున్నారు. అదేవిధంగా ఈ స్త్రీశక్తి పథకం పెట్టిన తర్వాత మరి ప్రజా రవాణా ఇంకా అధికమైంది. మరి రోడ్ల కండిషన్ మెరుగులేక, కొత్త బస్సులు కొనుగోలు లేక, మరి బస్సులు కొనవలసి ఉండగా మరి ఏదైతే డెప్రిషియేషన్ రిఫండ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, రిజెక్ట్ అమౌంట్ ఉంటుందో, మరి ఆ అమౌంట్ని కూడా వాడకుండా మరి ఫ్లీట్ డాక్యుమెంటేషన్ ద్వారా మరి వాళ్ళకి కొనుగోలు చేసే అధికారాలు ఉన్నప్పటికీ కొత్త బస్సులు కొనవడం లేదు. విద్యుత్ బస్సుల్ని మరి స్వాగతిస్తున్నారు. మరి దీన్ని ప్రధానంగా స్వాగతిస్తూ మరి ఆర్టీసీని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా కార్మికుల యొక్క ఆరోగ్యాలు కూడా మెరుగుపడాలి. మరి ఇంత పెద్ద రవాణా సంస్థలో అనారోగ్యానికి గురయ్యే కార్మికులు కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకి తోటి ఉద్యోగుల్లా కాకుండా ప్రత్యేక విధానంలో వైద్య విధానాన్ని పాత పద్ధతిలో కొనసాగించాలని, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో 25 పడకల ఆసుపత్రిని కూడా మరి ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా కోరుతూ మీ ద్వారా మీ సమస్యను పరిష్కరించడానికి మేమందరినీ కోరుతూ ఏపీ జేఏసీ